హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఒక్కసారైనా చేయాలి అనుకునే యాత్ర కేదార్నాథ్ యాత్ర. అయితే ఈ యాత్ర అనుకున్నంత సులువైంది కాదు. నేను మీకు ఈ యాత్ర ఎలా చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అందిస్తా. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మైల్స్ విత్ మనీ. రైట్ నౌ మనమైతే సీతాపూర్లో ఉన్నాం. సో ఇదే మార్కెట్. మీరు ఏం తీసుకోవాలన్నా కూడా ఇక్కడే తీసుకోవాలి. మీరు ఏం తీసుకురాకపోయినా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కాకపోతే అన్నీ టూ మచ్ ప్రైస్లో ఉంటాయి. ఈ గ్లౌజ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. అండ్ సాక్స్ ఆల్సో 100. అండ్ ఈ ఇక్కడే స్టిక్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో 40 రూపీస్. అండ్ రైన్ కోట్ 150 చెప్పాడు. బార్గెన్ చేసి 100కే ఇచ్చాడు. ఇంక మిగతా ఏది కూడా బార్గెన్ చేసినా తగ్గించట్లే. సో మోస్ట్లీ అన్నీ మీరు వచ్చేటప్పుడు తీసుకురావడానికి ట్రై చేసుకోండి. ఇప్పుడు మేము సీతాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం గౌరీకొండకి. సోంప్రయాగ్లో అయితే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇవాళ క్రౌడ్ ఎక్కువ ఉందంట. ఆ సెక్యూరిటీ చెక్కే ఒక 3 అవర్స్ ఉన్న పట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అక్కడికి వెళ్ళైతే చూడాలి. అక్కడ నుంచి అయితే వెహికల్స్ ఉంటాయి. సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత అయితే సోంప్రయాగ్ నుంచి గౌరీకొండకి అయితే వెహికల్ ఉంటుంది. 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. 5 కిలోమీటర్స్కి 5 మెంబర్స్కి కలిపి 500 తీసుకున్నాడు. ఈ రోడ్లోనే అయితే లాస్ట్ 2024లో ఒకటి, 2013లో కూడా ఇక్కడే ఎక్కువ పెగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్స్ అయితే ఇక్కడే జరిగాయి. ఈ మెట్లవే అయితే షార్ట్ కట్ పైకి వెళ్ళడానికి. ఇదైతే మొత్తం తిరిగి వెళ్ళాలి. గుర్రాలు అన్నీ కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తాయి. ఈ కనిపించే లైన్ అంతా కూడా గుర్రాల కోసం అంట. మొత్తం అంతా చిన్న చిన్న రోడ్లు. దీంట్లోనే 2 వే కూడా దీంట్లోనే వెళ్ళడం రావడం కూడా ఇదే రోడ్డు. ఇక్కడ నుంచి అయితే మీకు సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. అదే డోలీ, దాన్ని అయితే నలుగురికి వస్తారు. ఇంకొకటి అయితే గోడ, అదే గుర్రం. ఇంకొకటి అయితే బాస్కెట్ ఉంటుంది. ఈ రోడ్డు అంతా అయితే ఇలా గుర్రాల పేడతో మొత్తం నిండిపోయి బురదగా ఉంది. ఆ వాటర్తో ఆ పేడ మిక్స్ అయిపోయి కాళ్ళు కూడా స్లిప్ అయిపోతున్నాయి. అంత దారుణంగా ఉంది రోడ్డు అయితే. ఇన్ కేస్ మీరు ట్రెక్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి షూ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే ఖచ్చితంగా కాళ్ళు స్లిప్ అయి పడతారు. మంచి గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూ అయితే తీసుకుని రావడం బెటర్. ఈ గుర్రాలు అయితే ఎలా ఉంటాయి, వన్ సైడ్ 4000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గుర్రం ఎక్కాలి అనుకుంటే కనుక స్టార్టింగ్లోనే ఎక్కేయండి. సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను నడవలేకపోతున్నాను ఎక్కాలి అనుకుంటే వాళ్ళు డబుల్ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో చూసుకుని ఎక్కాలి అనుకుంటే ముందుగానే ఎక్కేసేయండి. మీరు పైకి వెళ్ళడానికి ఇంకొక వే వచ్చేసి హెలికాప్టర్ వే. దీన్ని అయితే 1 మంత్ బిఫోరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి 6000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. పర్సన్ 70 kgs బిలో ఉంటే కనుక, ఇన్ కేస్ 70 kgs అబోవ్ ఉంటే కనుక కేజీకి 150 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో ముందే చూసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక ట్రెక్ చేయాలి అనుకుంటే షూ కంపల్సరీ. అలానే లోపల అయితే థర్మల్స్ అయితే వేసుకోకండి. థర్మల్స్ వేసుకుంటే మీరు ట్రెక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఈ బాడీ అయితే హీట్ అయిపోద్ది. ఆల్రెడీ స్వెట్ కూడా పడుతుంది. సో థర్మల్స్ అయితే అవాయిడ్ చేసేయండి. తీసుకెళ్ళండి బ్యాగ్లో క్యారీ చేసుకుని. పైన మీరు కేదార్నాథ్లో స్టే చేయాలి కాబట్టి అక్కడైతే వేసుకోవడానికి ఉంటుంది. ట్రెక్ చేసేటప్పుడు మాత్రం థర్మల్స్ అయితే వేసుకోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ట్రెక్ చేసే టైంలో దారిలో కనిపించే ఏ హెవీ ఫుడ్ కూడా తినకండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే కొంచెం వాటర్ అయితే తాగుతూ ఉండండి. ఎంటీ బాటిల్ క్యారీ చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఇలా మీకు ట్యాప్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ కొండల నుంచి వచ్చే వాటర్ అయితే పట్టుకుని తాగొచ్చు. బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేసేయండి. ఆఫ్టర్ 3 అవర్స్ ట్రెక్ తర్వాత అయితే ఫైనల్లీ మౌంటైన్స్ అయితే కనిపించాయి. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సింది. అనుకున్నంత ఈజీగా అయితే లేదు.
మీరు చూసే రోడ్డు ఎంత బాగా కనిపిస్తుందో అంతే డేంజరస్గా కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎలా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయో ఎవరికి తెలియదు. సో మీరు ఎప్పుడు కూడా కొండ వైపు నడవకూడదు, అలా అని చెప్పి మీరు రైట్ సైడ్ కూడా నడవకూడదు. ఎప్పుడు రోడ్డుకి సెంటర్లోనే నడవాలి. మా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ట్రక్ చేసుకుంటూ వచ్చినా కానీ ఎక్కడ వర్షం అయితే రాలేదు. ఒకవేళ వర్షం వచ్చి ఉంటే మా ట్రక్ అయితే ఇంకా దరిద్రంగా తయారై ఉండేది. కానీ ఈ క్లైమేట్ని అయితే అస్సలు నమ్మలేము. ఇక్కడ క్లైమేట్ని ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. సో బెటర్ టు రెయిన్ కోట్ కూడా మీతో వెదరలో ఉన్నా సరే క్యారీ చేయాలి. అక్కడ కనిపించే బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ లేదన్నా 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుందంట. ప్రస్తుతానికి అయితే ఓకే బ్రో, తర్వాత చెప్పలేము. పై వరకు వెళ్ళగలవా వెళ్ళలేవా? ఈజీ వెళ్ళిపోవచ్చు, సో ఈజీ. ఓకే, కానీ అనుకున్నంత ఈజీ కాదంతే. నీ 300 ట్రెక్కింగ్ చాలా బాగుంది, అందరూ రండి. చాలా ఈజీగా వి ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ ఫన్, ఓకే ఎంటర్టైన్మెంట్ ఆల్సో విత్ ఇళయరాజా మ్యూజిక్. ఓకే. కొంత దూరం అంటే వచ్చిన తర్వాత వే అయితే ఇలా ఉంటుంది, ఫుల్ అప్పు. మనం చాలాసేపు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అయితే ఒక స్లోప్ ఉంది. అంత ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇదే అయితే ఆ స్లోప్ కిందకి చాలా బాగా అయితే అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వరకే ఉంది, మళ్ళీ అక్కడ నుంచి పైకి అయితే మళ్ళీ ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాలి. మీకు ఇక్కడ హెవీగా గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదే హార్స్ స్టాండ్ అయితే, ఇదే గుర్రాల స్టాండ్. ఇక్కడ నుంచి అయితే గుర్రాలు లోపలికి అయితే అలౌ చేయరు, ఇక్కడ నుంచి బాస్కెట్స్ మాత్రమే ఉంటాయి. అది చివరి కనిపిస్తున్నాయి కదా మంచు కొండలు, అక్కడైతే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి నియర్లీ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. అక్కడ నుంచి వెళ్తే బాస్కెట్లో వెళ్ళాలి, ఏదైనా ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. గుర్రాలు అయితే అలౌ లేదు. రైట్ నౌ అయితే మనం కేదార్నాథ్ దగ్గర ఉన్న బేస్ దగ్గర అయితే ఉన్నాం. మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది, మనం ఈవినింగ్ 6:30కి అయితే 5కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదే బేస్, ఇలా టెంట్లు అయితే ఉంటాయి, ఇక్కడ నైట్ అయితే స్టే చేయాలి. కేదార్నాథ్లో అయితే గంగా హారతి ఇస్తున్నారు. సో నేను దాన్ని మీకు చూపిస్తా, చూడండి.
మీరు దర్శనానికి అయితే లైన్లో వెళ్ళొచ్చు, అదైతే చాలా టైం పడుతుంది. లేదంటే స్పెషల్ దర్శనంగా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక వే కూడా ఉంది. ఇక్కడ పంతులు అయితే ఉంటారు, వాళ్ళకి సమ్ అమౌంట్ అంటూ ఇస్తే సైడ్ నుంచి అయితే లోపలికి తీసుకెళ్తారు. దర్శనం అయితే గమన అయిపోద్ది. ఇదైతే ఇల్లీగల్. సో మాకైతే టైం లేదు కాబట్టి నేను సైడ్కి అయితే వెళ్తున్నాను. 2013లో వచ్చిన వరదలకైతే ఇక్కడ ఉన్నవన్నీ చాలా వరకు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ గుడికి ఏం కాకుండా ఆపింది ఈ రాయే. ఈ రాయి అయితే భీమశిల అనే పేరు పెట్టి ఇప్పుడు పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి పూజలు కూడా చేస్తున్నారు. 2013 ఇన్సిడెంట్ తర్వాత అయితే పైనుంచి ఎటువంటి వరదలు వచ్చినా గుడికి ఏం కాకుండా అక్కడ ఒక వాల్ని అయితే కట్టారు. ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇవాళ చాలా హెవీ రైన్ అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. సో అందుకే ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నా. మోస్ట్లీ ఒకవేళ మీరు కానీ పైకి వచ్చేటప్పుడు ఎలా వచ్చినా కానీ కిందకైతే ఈజీగానే వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్నీ డౌన్సే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రెషర్ అయితే పడదు. మీరు నడవగలను అనుకుంటే పై వరకే వెళ్ళడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే పర్లేదు, మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే గుర్రం కానీ బాస్కెట్ కానీ ఎక్కేయచ్చు. कंप्लीट दर्शन अच्छा दर्शन है हो गया సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.